ఏమిటి దేవుడిచ్చిన ఆశీర్వాదం? మొట్టమొదటిది అనంటే కీర్తనల గ్రంథము 3:8 రక్షణ యెహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. హల్లెలూయా. ఏమిటి ప్రజల మీదకి వచ్చే దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం అంటే దేవుడు ఇచ్చిన రక్షణ. ఈరోజు ఈ రక్షణను వదిలిపెట్టి కీర్తి ప్రతిష్టలే ఆశీర్వాదం, ధనమే ఆశీర్వాదము, సుఖ సంతోషములే ఆశీర్వాదము, ఆస్తి పాస్తులే ఆశీర్వాదం మనము అనుకుని ఈరోజు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. యోబు గారు అందుకే మాట్లాడుతున్నారు, నేను దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరిగా వెళ్ళిపోతున్నాను. దిగంబరిగా వచ్చాడు. ఏ విధముగానంటే ఏమీ తీసుకురాలేదు, కానీ వెళ్ళేటప్పుడు దేవుని యందు భయభక్తులు తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. దేవుని యందు యథార్థము కలిగి వెళ్ళిపోయాడు. దేవుని యందు నీతిమంతుడిగా తీర్చబడి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన రక్షణను ఆయన పట్టుకెళ్ళిపోయాడు. ఈరోజు ఆ రక్షణ నీకు ఉన్నదా తలే? కొర్నేలి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. కొర్నేలి బహు దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. అతను ధనవంతుడు, బహు ధనవంతుడు కాబట్టి బహు దినము కూడా దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. ఈ కొర్నేలి అయిన ధనవంతుడికి, ఆ కొర్నేలి అయిన శతాధిపతికి, ఆ కొర్నేలి అయిన ఉద్యోగస్తుడికి ఏమి కావలసి వచ్చిందో తెలుసా? రక్షణ కావలసి వచ్చింది. రక్షణ కావలసి వచ్చింది. ఈరోజు ఆ రక్షణను వదిలిపెట్టి నాకు ధనము కావాలి, ఆ రక్షణను వదిలిపెట్టి నాకు ఉద్యోగము కావాలి, ఆ రక్షణను వదిలిపెట్టి నాకు కీర్తి ప్రతిష్టలు కావాలని మనము తిరుగుతున్నాం. మనము ప్రార్థన చేస్తున్నాం. నికోదేము కోసం మాట్లాడుతున్నారు. ఓ నికోదేము, నువ్వు బోధకుడు అయ్యుండి నీవు ఎరుగవా? నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? నీకు అర్థము కావడం లేదు. నికోదేము ఎవరు తెలుసా? బహు ధనవంతుడు. ఆ యొక్క యేసయ్య శిలువ నుంచి కిందకి దింపిన తర్వాత ఆ దేహమునకు పోయడానికి 150 సేర్లు బోలమును అగరును కలిపింది తీసుకువచ్చాడు. అంటే అతను ఎంత ధనవంతుడో చూడండి. అలాంటి ధనవంతుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? నేను ఇచ్చిన ఆశీర్వాదము పొందుకుంటేనే నీవు పరలోక రాజ్యానికి నీవు వెళతావు. నికోదేముతో స్పష్టంగా మాట్లాడడం జరిగింది. దేవుడు, నువ్వు నీటి మూలముగా, ఆత్మ మూలముగా నువ్వు బాప్తిజము తీసుకుంటే, జన్మిస్తేనే నేను నీకు ఇచ్చే ఆశీర్వాదము నువ్వు పొందుకుంటావు. దేవుడు నీకు ఇచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటంటే రక్షణ యెహోవాది కాబట్టి ఆ రక్షణ మనందరికి ఇస్తూ ఉన్నాడు. ఆ రక్షణ వస్త్రం నీ దగ్గర ఉందా?